హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్ కుమార్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి బయోస్ ఎడిటింగ్. ఓకే, సబ్స్క్రైబర్ సపోర్ట్ అన్నమాట ఇది. సో ఇది వచ్చేసరికి హెచ్పి డెస్క్టాప్ బిన్ 8 MB ఫైల్ ఇది. సో దీన్ని నా డెస్క్టాప్ మీద కాపీ చేసుకున్నాను. దీని యొక్క వెర్షన్ ఏంటో మనం ఎంఈ అనలైజర్ ద్వారా చూద్దాం. ఇది ఏ ఫ్యామిలీకి చెందింది, ఎంఈఆ, సిఎస్ఎంఈఆ, సిఎస్టిఎక్స్ఈఆ. సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనం ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇక్కడ చూసినట్టయితే ఫ్యామిలీ వెర్షన్ వచ్చేసరికి టిఎక్సి. ఓకే, మనకి ఎంఈ, టిఎక్సి, సిఎస్ఎంఈ, సిఎస్టిఎక్సి, టిఎంఈ రీజియన్స్. ఓకే, ఈ 5 రీజియన్స్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ జనరేషన్కి డిఫరెంట్ వెర్షన్ ఉంటుంది. ఇది వెర్షన్ వచ్చేసరికి 1.1.0.113. సో ఇది వచ్చేసరికి మేజర్ వెర్షన్. ఈ వన్ వచ్చేసరికి మైనర్ వెర్షన్. ఇది హాట్ ఫిక్స్, ఇది బిల్డ్ వెర్షన్. ఓకే, రిలీజ్ వచ్చేసరికి ప్రొడక్షన్, సెక్యూరిటీ వెర్షన్ నెంబర్ 1, వెర్షన్ కంట్రోల్ నెంబర్ 8. సో మనం ఎప్పుడైతే మన యొక్క రీజియన్ అప్డేట్ చేస్తామో ఈ వెర్షన్ కంట్రోల్ నెంబర్ పెరిగినా పర్లేదు, ఈ సెక్యూరిటీ వెర్షన్ నెంబర్ ఏదైతే ఉందో అది పెరగకూడదు. ఓకే, అది ముందేముందో మనం అప్డేట్ చేసిన తర్వాత కూడా అదే ఉండాలి. డేట్ వచ్చేసరికి 2014లో ఈ యొక్క ఫైల్ని తయారు చేశారు. ఓకే, ఫ్లాష్ ఇమేజ్ టూల్ వచ్చేసరికి 1.1 లేటెస్ట్ అయితే ఇది లేటెస్ట్ కాదనమాట. ఓకే, ఈ ఫ్లాష్ ఇమేజ్ టూల్ వచ్చేసరికి మనం బయోస్ ఎడిటింగ్ 2 విధాలుగా చేయొచ్చు. 2 కాదు, 3 విధాలుగా చేయొచ్చు. ఒకటి టెక్స్ట్ ఎడిటర్, 2 ఈ ఫ్లాష్ ఇమేజ్ టూల్ ద్వారా. సో ఇది వచ్చేసరికి చాలా సింపుల్ అనమాట. మూడోది వచ్చేసరికి యూఎఫ్ఐ వ్యూవర్ రీప్లేసర్. సో మనం ఇవి యూజ్ చేస్తాం. ఓకే, సో సింపుల్ పద్ధతిలో చేద్దాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఫ్లాష్ ఇమేజ్ టూల్లో అప్డేట్ చేసిన తర్వాత కూడా అవ్వదు, ఫెయిల్ అవుతుంది, సిస్టమ్ బూట్ లోడర్ లాక్ అయిపోతుంది. సో అటువంటిప్పుడు ఏం చేయాలంటే మనం హెక్స్ ఎడిటర్ ద్వారా చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఫ్లాష్ ఇమేజ్ టూల్ ద్వారా చేద్దాం. ఇదేంటిది, ఫ్యామిలీ వచ్చేసరికి టిఎక్సి వెర్షన్ 1.1.0.113. సో మనకి దీనికి కావలసిన టూల్స్ ఏంటంటే, ఒకటి దీని యొక్క టూల్ ప్యాక్, ఫ్లాష్ ఇమేజ్ టూల్. 2 రిపోజిటరీ. ఆ రిపోజిటరీ ఈ మేజర్ వెర్షను, మైనర్ వెర్షను, హాట్ ఫిక్స్, బిల్డ్ నెంబరు దాంతో మ్యాచ్ అవ్వాలి. ఓకే, టూల్ ప్యాక్ మన యొక్క వెర్షన్ ఏంటి, 1.1.0.113. సో మనం వెర్షన్ని 1 సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇది ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఫ్లాష్ ఇమేజ్ టూల్. ఇక్కడ చూసినట్టయితే ఇది మన యొక్క ఫ్లాష్ ఇమేజ్ టూల్ అనమాట. దీన్ని ఓపెన్ చేయాలి. కొన్నిసార్లు అలా ఓపెన్ అవ్వవు ఫ్రెండ్స్. అలా ఓపెన్ అవ్వనప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క సిస్టమ్ని రీస్టార్ట్ చేయాలి. సో ఇది వచ్చేసరికి దీని యొక్క ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఫ్లాష్ ఇమేజ్, డిస్క్రిప్టర్ రీజియన్, పీడిఆర్ రీజియన్, టీఎక్సీ రీజియన్, బయోస్ రీజియన్. మనం చేయాల్సింది ఏంటంటే టీఎక్సీ రీజియన్ ఎప్పుడు అప్డేట్ చేయాలి, టీఎక్సీ, ఎంఈ, సిఎస్ఎంఈ, సిఎస్టిఎక్సీ మనం ఎప్పుడు అప్డేట్ చేయాలంటే మన యొక్క పీసీ ఆన్ టైం, అంటే
ల్యాప్టాప్ ఆన్ టైంలో షట్ డౌన్ అయిపోవటం. అంటే దానికి ఒక టైమింగ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ చేయగానే 1 మినిట్లో దానికి అదే ఆఫ్ అయిపోతుంది. లేదా ఆన్ చేసిన వెంటనే ఒక గంట వరకు కూడా డిస్ప్లే రాదు, లేట్గా డిస్ప్లే వస్తుంది. లేదంటే మొత్తానికి డిస్ప్లే రాదు. లేదంటే యూఎస్బి పోర్ట్స్, హెచ్డిఎంఐ పోర్ట్స్ వర్క్ అవ్వవు. ఓకే, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం కస్టమర్కి ఎంఈ రీజియన్ అప్డేట్ చేసి ఇస్తాం అనమాట. సో మనకి ఇందులో కావాల్సింది టీఎక్సీ రీజియన్. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే టీఎక్సీ బైనరీ ఇన్పుట్ ఫైల్. ఓకే, మనం మన యొక్క బయోస్ని ఇందులో లోడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమీ రావట్లేదు. ఓకే, ఒకసారి మనం బయోస్ని లోడ్ చేద్దాం. ఓపెన్ కంట్రోల్ డెస్క్టాప్ బయోస్ ఎడిటింగ్, ఇక్కడికి వచ్చేసరికి ఆల్ ఫైల్స్. సో ఇదిగో హెచ్పి డెస్క్టాప్ బిన్ ఓపెన్. సో ఇందులో మనం ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటిది, ట్యాబ్లెటా లేకపోతే నోట్బుక్కా డెస్క్టాపా ఏంటంటే. సో ఇది డెస్క్టాప్ కాబట్టి డెస్క్టాప్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తాం. క్రియేటింగ్ మ్యాప్ ఫైల్ డన్. ఓకే, ఇది డీకంప్రెస్ అయితే అయిపోయింది. సరే ఇక్కడ చూసినట్టయితే ఒక ఫైల్ అనేది క్రియేట్ అయ్యింది, హెచ్పి డెస్క్టాప్. ఇక్కడ చూసినట్టయితే టీఎక్సీ రీజియన్, ఓఈఎం సెక్షన్, బయోస్ రీజియన్. సో ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుందంటే డీకాంప్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం ఇందులో లోడ్ చేస్తామో అది ఆటోమేటిక్గా డీకాంప్ చేస్తుంది. టీఎక్సీ ఇక్కడ చూసినట్టయితే వాల్యూ టీఎక్సీ బైనరీ ఇన్పుట్ ఫైల్. మేజర్ వెర్షన్ వచ్చేసరికి 1, మైనర్ వెర్షన్ వచ్చేసరికి 1, హాట్ ఫిక్స్ వెర్షన్ 0, బిల్డ్ వెర్షన్ 113. ఓకే, సో మనం ఈ వెర్షన్నే మనం టీఎక్సీని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇందులో హాట్ ఫిక్స్ బిల్డ్ వెర్షన్ అప్డేట్ అయినా పర్లేదు. ఓకే, మన ఈ మేజర్ వెర్షన్ మైనర్ వెర్షన్ అనేది సేమ్ ఉండాలి. దీని మీద డబుల్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ పాత్ సెలెక్ట్ చేయమంటుంది. సో మన యొక్క రిపోజిటరీ ప్యాక్స్లోకి వెళ్దాం. దీని యొక్క పాత్ ఏంటి, 1.1.0.113. ఓకే, ఇదే కదా టీఎక్సీ ఫైల్. రిపోజిటరీ ఏంటిది 1.1.0.113. ఓకే, సో ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఐటీ ప్రొడక్షన్ ఎక్స్ట్రాక్టర్, 2 ఎండి ప్రొడక్షన్. ఓకే, మనం ఇందులో ఈ రెండింటిలో ఏది సెలెక్ట్ చేసుకున్నా మనకు పర్లేదు. అది సిస్టమ్ స్టేట్ అనమాట. అంటే కంపెనీ వైజ్ తీసుకుంటే ఒకటి ఉంటుంది, మనం బయట తీసుకున్నదైతే ఒకటి ఉంటుంది అందులోనే. సో మనం ఆ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. సో ఇందులో మనకి మైనర్ వెర్షన్ మేజర్ వెర్షన్ సేమ్ ఉండాలి, హాట్ ఫిక్స్ బిల్డ్ వెర్షన్ అప్డేట్ అయినా పర్లేదు. సో మనకి ఇందులో మన ఫైల్ ఏంటి 1.1.0.113. సో ఇందులో మనం ఈ మైనర్ వెర్షన్ ఈ మేజర్ వెర్షన్, ఈ మైనర్ వెర్షన్ సేమ్ ఉంచి ఈ హాట్ ఫిక్స్ని బిల్డ్ వెర్షన్ని అప్డేట్ చేద్దాం. నేనైతే 1.1. సో ఇక్కడికి వచ్చేసరికి మేజర్ వెర్షన్ సేమ్ ఉన్నాయి, ఇక్కడ మైనర్ వెర్షన్ వచ్చేసరికి చేంజ్ అయింది. సో ఇది చేంజ్ అవ్వకూడదు. మనకి హాట్ ఫిక్స్ మనకి
హాట్ ఫిక్స్ బిల్డ్ వెర్షన్ చేంజ్ అయినా పర్లేదు. ఓకే, సో 1.1.5.2162 80 PRD ఎక్స్ట్రాక్టర్. సో దీని యొక్క సైజ్ వచ్చేసరికి 1.356 KB. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్. ఓకే, కన్ఫిగరేషన్, బిల్డ్ సెట్టింగ్స్, జనరేట్ ఇంటర్మీడియట్ బిల్డ్ ఫైల్స్ అని చూసా, దీన్ని అన్టిక్ చేసుకోవాలి. ఓకే, బిల్డ్ ఇమేజ్ F5. సో మనకి ఇమేజ్ అనేది బిల్డ్ అయిపోయింది. బిల్డ్ అవుట్ ఇమేజ్ .bin 8 MB. దాన్ని మళ్ళీ మనం ME అనలైజర్తో దీన్ని చెక్ చేసుకుంటాం అనమాట. ఎంటర్. సో ఇక్కడ చూసినట్టయితే మన యొక్క పాత ME సో డిఫరెన్స్ మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇది మనం తయారు చేసిన బయోస్, ఇది ఓల్డ్ బయోస్, బ్యాకప్ బయోస్. ఓకే, ఫ్యామిలీ వచ్చేసరికి TXE. ఇక్కడ వెర్షన్ వచ్చేసరికి 1.1.5.1162. ఓల్డ్ది వచ్చేసరికి 1.1.0.113. మనం ఏది అప్డేట్ చేసామంటే హాట్ ఫిక్స్ బిల్డ్ వెర్షన్ని అప్డేట్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి సెక్యూరిటీ వెర్షన్ నెంబర్ 1, సెక్యూరిటీ వెర్షన్ నెంబర్ 1. సో మనకి ఇది చేంజ్ అయితే అవ్వకూడదు. వెర్షన్ కంట్రోల్ నెంబర్ చేంజ్ అయినా పర్లేదు. ప్రొడక్షన్ రెడీ ఎస్. OEM కన్ఫిగరేషన్ నో. డేట్ వచ్చేసరికి ఓల్డ్ బ్యాకప్ వచ్చేసరికి 2014లో అయ్యింది. ఇది వచ్చేసరికి 2016లో అప్డేట్ అయింది అనమాట. ఓకే, లేటెస్ట్ వచ్చేసరికి ఎస్. మనం పాతది వచ్చేసరికి లేటెస్ట్ నో వచ్చింది. ఇది వచ్చేసరికి లేటెస్ట్ ఎస్. అంటే మన యొక్క ఇమేజ్ రెడీ అయిపోయింది అనమాట.